కూర్చున్నాడు. వాళ్ళ అబ్బాయి కేటీఆర్ ఏమో ఫారెన్లో తెలంగాణలో కూడా చాలా ప్రాంతాల్లో ఈ వరద ఎఫెక్ట్ వల్ల చాలామంది నష్టపోయారు సార్. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో. ఈ ఖమ్మం జిల్లాలో ఆల్రెడీ రేవంత్ రెడ్డి పర్యటించారు, బాధితులకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. ప్రతిపక్షం కాబట్టి బీఆర్ఎస్ కూడా అక్కడ వాళ్ళను పరామర్శించేందుకు వెళ్ళింది. ఈ క్రమంలో హరీష్ రావు కాన్వాయ్ మీద దాడి జరిగింది సార్ నిన్న. అక్కడ జగదీష్ రెడ్డి వెహికల్ మీద, పువ్వాడ అజయ్ వెహికల్ మీద కూడా వాళ్ళ కార్ల అద్దాలని బదలగొట్టారు. ఒకవైపు ఏమో ప్రతిపక్ష నేతలు రావట్లేదు, పట్టించుకోవట్లేదు. ప్రతిపక్ష నేత కేసీఆర్ ఏమో ఫామ్ హౌస్లో కూర్చున్నాడు, వాళ్ళ అబ్బాయి కేటీఆర్ ఏమో ఫారెన్లో కూర్చున్నాడేమో అని చెప్పి కాంగ్రెస్ నాయకులు ఆరోపణలు చేయడం, మరోవైపు ఇలా దాడి చేయడం, ఇలా చూడండి. అంటే ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించకూడదు. ఎందుకంటే ప్రజల్ని పరామర్శించడానికి వెళ్ళడమే కాదు, ఎక్కడున్నా దాడులు అంగీకారం కాదు. ప్రజలు పరామర్శించడం కాదు, సొంత పని మీద వెళ్తారు, ఓ పెళ్ళికి వెళ్తారు, దాడి చేస్తావా? ప్రతిపక్ష పార్టీల మీద దాడి చేసే హక్కు నీకు ఎవరిచ్చారు? భౌతిక దాడులు ప్రజాస్వామ్యంలో ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించకూడదు. నీకు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండొచ్చు, డిసగ్రిమెంట్ ఉండొచ్చు, వాద ప్రతివాదాలు ఉండొచ్చు, రాజకీయ విమర్శలు ప్రతి విమర్శలు ఉండొచ్చు, కానీ భౌతిక దాడులు జరపడం అనేది ఒక దుర్మార్గమైన సంస్కృతి. సో ఇది ఒక మాఫియా మెంటాలిటీ మన పొలిటికల్ కల్చర్లో ఎంటర్ అవుతుంది. చాలా ప్రమాదకరమైన ధోరణిది. దీనికి ఎవరికీ గుత్తాధిపత్యం ఉండదు. ఎందుకంటే పొలిటికల్ వయలెన్స్ పైన ఎవరికి మానోపలి ఉండదు. మీకు చాలామంది అనుకుంటారు, నేనైతేనే బెదిరించగలుగుతాను, నేనైతేనే తన్నగలుగుతాను, నేనైతేనే కొట్టగలుగుతాను, నేనైతేనే తిట్టగలుగుతాను, నేనైతేనే తిట్టించగలుగుతాను, కొట్టించగలుగుతాను. అది భ్రమాది. ఎందుకంటే ఎవరైనా ఎవరిని తిట్టగలుగుతారు. ఏముంది? అసభ్యంగా తిట్టడానికి సభ్యత్వం సంస్కారయుతంగా మాట్లాడాలంటే మేధస్సు అవసరం. అసభ్యంగా మాట్లాడాలంటే దానికైనా మేధస్సు అవసరమా? రాళ్ళీసర్ దీనికి ఏమైనా షూటింగ్లో మనోబేకార్లాగా ప్రాక్టీస్ చేయాలా? సో అందువల్ల పాలిటిక్స్లో ఉన్న వాళ్ళు ఎవరైనా అర్థం చేసుకోవాలి, మనము ఈ వైలెన్స్కు ఎవరికీ గుత్తాధిపత్యం ఉండదు, దాడులకు ఎవరికీ గుత్తాధిపత్యం ఉండదు. ఎవరిపైనైనా దాడి చేయగలుగుతారు. అది ఆన్లైన్ దాడి కావచ్చు, ఆఫ్లైన్ దాడి కావచ్చు. అందువల్ల ఇది ఎట్టి పరిస్థితుల అంగీకారం కాదు. హరీష్ రావు ఒక రాష్ట్ర మంత్రి, ఒక బాధ్యత కలిగిన ప్రతిపక్ష నేత. సో ఆయన పరామర్శించే హక్కు ఉన్నది ఆయనకు. ఆయన పార్టీ నిర్వహించేటువంటి సహాయ చర్యలు కోఆర్డినేట్ చేసే హక్కుంది. ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించే హక్కుంది. ప్రభుత్వాన్ని ప్రతిపక్షం ప్రశ్నించకపోతే ఎవరు ప్రశ్నిస్తారు? సో ఇవాళ పరిస్థితి ఎట్లయిందంటే ప్రశ్నిస్తే ప్రతిపక్షంపై దాడి, ప్రశ్నిస్తే మీడియాపై దాడి, ప్రశ్నిస్తే ఎవరిపైన దాడి చేస్తామంటే ఏందిది? సో ఎట్టి పరిస్థితుల్లో అంగీకారం కాదు. ఆ దాడికి ఎవరు బాధ్యులు? ఖచ్చితంగా వాళ్ళను గుర్తించి ప్రభుత్వం శిక్షించాలి. ప్రతిపక్ష నాయకులకు హక్కు ఉంటుంది, వరద సాయం చేసే హక్కు ఉంటుంది, వరద బాధితులకు కలిసే హక్కు ఉంటుంది. ఈవెన్ ప్రభుత్వం చేస్తున్న పనులు తప్పుపట్టే హక్కు ఉంటుంది. అది ఆ ప్రభుత్వం చేస్తున్న పనులను ప్రతిపక్షం తప్పడితే ప్రజలు నిర్ణయిస్తారు ఆ విమర్శ రైటా కాదా, ఈ సమయంలో విమర్శించడం సరైందా కాదా అనేది. అందువల్ల రాజకీయపరమైన దాడులకు ఇది అసలే సమయం కాదు. ఏ సమయంలోనూ రాజకీయ దాడులను అంగీకరించలేము, అందులో ఈ సమయంలో అసలే అంగీకరించలేము. ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చి, మేము గోవుల్ని